వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. న్యాయపరమైన చిక్కులు రాకుండా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. మాదిగా ఉపకులాలకు న్యాయం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. దీనిపై జ్యుడిషియల్ కమిషన్ కూడా నియమించామన్న రేవంత్ 60 రోజుల్లో రిపోర్టు వస్తుందని చెప్పారు. మాదిగ సామాజిక వర్గానికి ప్రభుత్వంలో అత్యంత ప్రియారిటీ ఇస్తున్నామని చెప్పారు. మాదిగలకు అన్యాయం జరగనివ్వమన్నారు రేవంత్. గ్లోబల్ మాదిగ డే కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ తన రాజకీయ ప్రస్థానంలో మాదిగల పాత్ర ఎంతో ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత చేపట్టిన తర్వాత మిత్రుడు దామోదర్ రాజనరసింహ గారిని పిలిచి సుప్రీంకోర్టులో కేసు మాదిగ వర్గీకరణ ఉపకులాలకు సంబంధించి కేసు ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ కేసులో ఇంప్లీడ్ అయి మన వాదనను వినిపించి తద్వారా వీళ్లకు న్యాయం చేయాలని చర్చ చేసి శాసనసభలో ఉన్న పార్టీలకు అతీతంగా అందరినీ మాదిగ ఎమ్మెల్యేలను దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో పిలిపించి నేను మాట్లాడి అభిషేక్ సింఘ్వీని, ముఖ్యమైన సల్మాన్ ఖుర్షీద్ను, ఇలాంటి ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులను నియమించి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కేసులో ఇంప్లీడ్ అయి ఆ కేసులో వాదన వినిపించి ఆ జడ్జిమెంట్ రావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్రియాశీలక పాత్ర పోషించింది. దీన్ని మళ్ళీ మొదలుపెట్టినాక ఇంకెవరో వెళ్ళి అమలు చేసే విధానంలో లోపం ఉంది, మళ్ళీ కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఏదైనా ఆర్డర్ అడ్డం పట్టుకొచ్చిందంటే మళ్ళీ శాశ్వతంగా మీరు మళ్ళీ కొన్ని దశాబ్దాలు మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకోసమే ఈ ప్రాసెస్ని చాలా పద్ధతి ప్రకారం చేయాలనే ఒక ఆలోచనతోటి రాజకీయపరమైన లేకపోతే అధికారులకు సంబంధించిన నియామకాలు ఈ ప్రభుత్వం ఏది చేపట్టినా మాదిగ సామాజిక వర్గం అడగకుండానే వాళ్ళకి కావాల్సిన దానికంటే ఇంకొక ముద్ద ఎక్కువ పెట్టడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్ వచ్చేసి ఆనంద్ మహేంద్ర ఆటోమొబైల్ కంపెనీ ఓనర్ CEO ఆనంద్ మహేంద్ర ఆ స్కిల్ యూనివర్సిటీ చైర్పర్సన్గా ఈరోజు వారు పనిచేస్తున్నారు. అందులో కూడా పగిడిపాటి దేవయ్య గారిని, NRIని, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దల్ని ఆ బోర్డులో, ఎందుకంటే పాలసీ డెసిషన్స్ అంతా బోర్డే చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము మీకు అన్యాయం జరగనివ్వదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు న్యాయం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది.